తెలంగాణ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి లాస్ట్ మినిట్ టిప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్లో బెటర్ స్కోర్ రావాలి అంటే ఏ టాపిక్స్ని మీరు రివిజన్ చేసుకున్నట్లయితే బెటర్ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఈ యొక్క ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా, ఉండవా అనే టాపిక్ గురించి అండ్ ఎగ్జామ్కి సంబంధించిన టైం మేనేజ్మెంట్ గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ ఎవరైతే తెలంగాణ టెట్ అప్లై చేసి మీరు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇక్కడ మనం లాస్ట్ మినిట్ టిప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు పేపర్ 1కి అప్లై చేసిన అండ్ పేపర్ 2లో మనకు 2 పార్ట్స్ అయితే ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి అప్లై చేసినా లేదా పేపర్ 2లో మీరు ఒకవేళ సోషల్ స్టడీస్కి అప్లై చేసినా కూడా మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు దేనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, టిప్స్ కావచ్చు అండ్ దానికి సంబంధించిన బెనిఫిట్స్ గురించి కావచ్చు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మెనీ ఆస్పిరెంట్స్ అయితే మన యొక్క కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం మనకు కామన్ సిలబస్. 90 మార్క్స్ వచ్చేసి మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది కామన్ సిలబస్ అయితే ఉంటుంది. రిమైనింగ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో బేస్డ్ ఆన్ మీ యొక్క మీరు పేపర్ 1కి అప్లై చేశారా, పేపర్ 2కి అప్లై చేశారా, పేపర్ 2లో మీరు సోషల్ సైన్స్కి అప్లై చేశారా లేకపోతే మ్యాథమెటిక్స్ సైన్స్కి అప్లై చేశారనే దాన్ని బట్టి మార్క్స్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది పోర్షన్ ఏదైతే ఉంటుందో మీరు పేపర్ 1 కోసం రాస్తున్నా, పేపర్ 2 కోసం రాస్తున్నా కంప్లీట్ సిలబస్ అయితే సేమ్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం టోటల్గా పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన టిప్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ మీకు ఈ క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి క్లారిటీ లేనట్టయితే మనం క్వాలిఫైడ్ మార్క్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు పేపర్ 1కి అప్లై చేసినా పేపర్ 2కి అప్లై చేసినా కూడా క్వాలిఫైడ్ మార్క్స్ గురించి క్వైరీ చేస్తారు. కాబట్టి మనకి ఇక్కడ టాపిక్లో వచ్చేద్దాం. 150 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. ఈ 150 మార్క్స్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ మనం డిఎస్సికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు 150 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి కేటగిరీ స్టూడెంట్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఓసీ కేటగిరీ అండ్ తర్వాత వచ్చేసి బీసీ కేటగిరీ, తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉంటారు. మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అనుకోండి 90 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 150కి గాను 90 మార్క్స్ వచ్చినట్టయితే మీరు యొక్క తెలంగాణ టెట్ పేపర్ 1 ఆర్ పేపర్ 2 అయితే క్వాలిఫైడ్ అయినట్టు. దానికోసం మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ తర్వాత బీసీలో మనకు డిఫరెంట్ సబ్ కాస్ట్లు ఉన్నాయి. మీరు బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీసీ కావచ్చు, బీసీడీ కావచ్చు. ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా 75 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో మీకు 75 మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది క్వాలిఫైడ్ టెస్ట్ అంటాము. ఈ యొక్క క్వాలిఫైడ్ టెస్ట్లో మీరు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. 75 మార్క్స్ వచ్చినట్టయితే మీరు డిఎస్సి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ డిఎస్సిలో మనకు ర్యాంక్ రావాలంటే బెటర్ స్కోర్ ఉండాలి టెట్లో. బట్ ఇక్కడ క్వాలిఫైడ్ ఇంపార్టెంట్ కాబట్టి మెనీ ఆస్పిరెంట్స్ క్వాలిఫైడ్ కావడానికి కూడా కష్టపడుతుంటారు. మీకు ఇక్కడ క్వాలిఫైడ్ కావాలంటే మాత్రం 75 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 60 మార్క్స్ అనేది ఈ యొక్క తెలంగాణ టెట్లో అయితే రావాల్సి ఉంటుంది. అండ్ టెట్లో రావాలి అంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీరు పేపర్ 1కి అప్లై చేసినా పేపర్ 2కి అప్లై చేసినా మనకి సిలబస్ తెలిసిందే ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ 1కి అప్లై చేశారనుకుందాం. పేపర్ 1 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. ఇక్కడ పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది. ఒకవేళ మీరు పేపర్ 2కి అప్లై చేశారనుకోండి, పేపర్ 2లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ ఏ విధంగా ఇస్తారు వెయిటేజ్ అంటే ఫస్ట్ మనకు సైకాలజీ నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది కామన్, పేపర్ 2కు కూడా కామన్. తర్వాత మనకు లాంగ్వేజెస్ మీరు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ బట్టి తెలుగునా, హిందీనా, ఉర్దూనా అనే దాన్ని బట్టి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ అందరికీ కామన్, ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 90 మార్క్స్ ఏవైతే ఉంటాయో మీరు పేపర్ 1కి అప్లై చేసినా పేపర్ 2కి అప్లై చేసినా బోత్ పేపర్స్కి వచ్చేసి సేమ్ మార్క్స్ అయితే ఉంటుంది. బట్ పేపర్ 1 వచ్చేసి అప్ టు మనకు 5th గ్రేడ్ వరకు కాబట్టి అది కొంచెం ఈజియెస్ట్ వేలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ వెన్ కంపేర్ విత్ పేపర్ 2 పోల్చుకుంటే పేపర్ 1 కూడా టఫ్గా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది వేరే విషయం. బట్ పేపర్ 1 పేపర్ 2లో కామన్ సిలబస్ వచ్చేసి వీటికి సంబంధించింది కామన్. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఇంకా మనకి 60 మార్క్స్. మీరు పేపర్ 1కి అప్లై చేసినట్టయితే మ్యాథ్స్ నుంచి అండ్ సైన్స్ నుంచి సోషల్ స్టడీస్ నుంచి మనకు కలుపుకొని 60 మార్క్స్ రావడం జరుగుతుంది. ఈచ్ సెక్షన్లో 20 అయితే ఇస్తారు పేపర్ 1లో. అండ్ ఒకవేళ పేపర్ 2 తీసుకున్నారనుకోండి, పేపర్ 2 మీ బీఈడి మెథడాలజీని బట్టి మీరు బయో సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీకు 60 మార్క్స్ అనేది ఆ యొక్క టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. మ్యాథ్స్, సైన్స్
బయో సైన్స్ సంబంధించిన టాపిక్ నుంచి. ఒకవేళ మీరు సోషల్ సైన్స్ తీసుకున్నట్టయితే మీ యొక్క బీఈడీలో సోషల్ సైన్స్ మెథడాలజీగా తీసుకున్నట్లయితే 60 మార్క్స్ అనేది దాంట్లో నుంచి రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు పెడగాజీస్ అనే టాపిక్ కూడా ఉంటుంది. పెడగాజీస్ నుంచి వచ్చేసి సో మనకు 24 మార్క్స్ అనేది పెడగాజీ నుంచి రావడం జరుగుతుంది. సో 6 + 6 + 6 టోటల్గా మనకు సో 18 మార్క్స్ అనేది సైన్స్ స్టూడెంట్స్కి. అండ్ అదేవిధంగా సో ఇక్కడ 18 మార్క్స్ అనేది సో 12 మార్క్స్ అనేది సోషల్ స్టడీస్ స్టూడెంట్స్కి అయితే రావడం జరుగుతుంది పెడగాజీస్ నుంచి. సో ఎనీవే టోటల్గా అయితే మీ యొక్క సోషల్ సంబంధించిన టాపిక్ నుంచి 60 క్వశ్చన్స్ అనేది పేపర్ 2లో సోషల్ సైన్స్ స్టూడెంట్స్కి అండ్ 60 క్వశ్చన్స్ అనేది మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు క్వాలిఫైడ్ మార్క్స్ గురించి క్వైరీ చేశారు, ఆల్రెడీ మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం ఎగ్జామ్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు, నో నెగిటివ్ మార్క్స్. కాబట్టి 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ఇది ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సార్ మాకు టైం సరిపోలేదు, నేను 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, 120 క్వశ్చన్సే చేసి వచ్చానని చెప్తారు. ఇప్పుడు 120 క్వశ్చన్స్ ఆన్సర్ చేశామంటే సో మనకు 120లో 90 మార్క్స్ రావాలంటే ఓసీ క్యాండిడేట్స్కి రావడం కష్టం. అండ్ బీసీ అయినా 75 రావాలి అంటే కష్టం. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయినా 50% రావాలి అంటే కష్టం. కాబట్టి సో దీంట్లో మీరు 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం కాదు, 150కి 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ మనకు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ 2 తీసుకున్నట్టయితే బయో సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. బయో సైన్స్కి స్టూడెంట్స్కి ఫిజికల్ సైన్స్ మీద, కెమిస్ట్రీ మీద అండ్ సేమ్ టైం మ్యాథమెటిక్స్ మీద పెద్దగా అవగాహన ఉండదు. అండ్ ప్రిపేర్ నార్మల్గా అయ్యారనుకోండి, కంప్లీట్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, సో ఆ టాపిక్స్ పైన మీరు ఆన్సర్ చేయలేరు. కాబట్టి ఎక్కువ టైం అనేది వేస్ట్ చేయకూడదు. మ్యాథమెటిక్స్ టాపిక్స్ పైన కావచ్చు, అదర్ టాపిక్స్ పైన కావచ్చు, మీకు రాని టాపిక్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు ఎక్కువ టైం అనేది చేయకూడదు. సో ఎక్కువ టైం చేస్తే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 150 క్వశ్చన్స్ను సమ్ టైంలో మనం అటెంప్ట్ చేయాలి అనుకుంటే ఈ టైం అనేది మనకు సరిపోదు. దానివల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది టైంలో మీరు బయో సైన్స్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేరు, అంటే మీకు కంప్లీట్గా వచ్చిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేరు. సో మీకు రాని క్వశ్చన్ పైన టైం వేస్ట్ చేసినప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి టైం సరిపోదు. కాబట్టి మీరు ఏం చేయాలి, సో రాని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీకు ఆల్రెడీ ఆ టాపిక్ పైన ఒక ఐడియా ఉంటుంది, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తే నేను చేయలేను అని, అలాంటి క్వశ్చన్స్ని మీరు ఫస్ట్ చేయకూడదు. ఎండ్ ఆఫ్ ది టైంలో ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా అనేది మీరు ఎలిమినేట్ ప్రాసెస్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మనకు సెకండ్ టిప్. థర్డ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఏంటంటే సో ప్రతి ఆస్పిరెంట్, ఇప్పుడు మనం బయో సైన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బయో సైన్స్ స్టూడెంట్స్కి వచ్చేసి రిమైనింగ్ పోర్షన్స్ మీద క్లారిటీ లేదు, పేపర్ 1 రాస్తున్నారు అనుకుందాం. పేపర్ 1 రాసే ఆస్పిరెంట్స్కి లేదనుకోండి, అప్పుడు వారికి సో మ్యాథమెటిక్స్ మీద ఐడియా ఉండదు, ఫిజిక్స్ మీద ఐడియా ఉండదు, సోషల్ సైన్స్ మీద కూడా అదే ఐడియా ఉండదు. ఇప్పుడు సో ఐడియా ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏ, ఆన్సర్ బి, ఆన్సర్ సి పెట్టొచ్చేస్తారు. అది తప్పు. ఇక్కడ మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే అన్ని క్వశ్చన్స్ని రీడ్ చేయాలి, ప్రతి క్వశ్చన్ని రీడ్ చేయాలి, 4 ఆప్షన్స్ చదవాలి అండ్ ఎలిమినేషన్ అనేది చేయాలి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ కానిది ఏది లేదా కరెక్ట్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఆ టైప్ ఆఫ్ అయితే చదవండి. 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు రీడ్ చేసి ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేసే ప్రాసెస్ నుంచి అయితే మీరు రావాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఫాలో అయినట్టయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు పేపర్ 1 అప్లై చేసినా, పేపర్ 2 అప్లై చేసినా మనకు నెగిటివ్ మార్క్స్ లేవు. టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండ్ క్వశ్చన్స్ అన్నిటిని రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత ఎలిమినేషన్ ప్యాటర్న్ అనేది అప్లై చేయాలి. ఈ 4 టిప్స్ అయితే మీకు మ్యాండేటరీ. అండ్ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్న ఆ స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. సిస్టమ్ దగ్గర మొత్తం ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే. అండ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ సో టోటల్గా సిలబస్ వైజ్గా లేదా టాపిక్ వైజ్గా మనకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు తెలంగాణ టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే మ్యాక్సిమం ఆఫ్ ది పోర్షన్ మనకు కామన్ సిలబస్ కాబట్టి ఈ సిలబస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఆల్రెడీ మేము అప్లోడ్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ వచ్చేసి మీకు మన యొక్క ఛానల్ మెయిన్ పేజ్లో ఉంటుంది, లేదా మీరు డైరెక్ట్గా సో మన యొక్క వాట్సాప్ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి మీరు ఛానల్ మెయిన్ పేజ్ పైన క్లిక్ చేసినా కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, లేదా ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ బై సత్య అని సెట్ చేసినా కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి తీసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అనేది సైకాలజీ టాపిక్ మనకు బీఈడీలో కావచ్చు అండ్ డిఎల్లో కావచ్చు. సైకాలజీ అనేది వన్ ఆఫ్ ది పార్ట్. మీరు బీఈడీ డిఎల్లో సైకాలజీ చదువుంటే ఈ క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. దీనికోసం మళ్ళీ స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అనేది దాంట్లోకి వెళ్ళి రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ స్టేజెస్ పైన ఫోకస్ చేయాలి. చైల్డ్ డెవలప్మెంట్లో వచ్చేసి టోటల్ 30 మార్క్స్కి ఇస్తారు కాబట్టి సో డెవలప్మెంట్ స్టేజెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫాన్సీ నుంచి అడాలసెన్స్ ఏజ్ వరకు ఏ స్టేజ్లో అతను ఏమేమి నేర్చుకుంటాడు అండ్ మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, అతనిలో ఎటువంటి చేంజెస్ ఉంటాయి
అనే టాపిక్ గురించి మీరు కంప్లీట్గా ఫోకస్ చేయాలి. క్వశ్చన్స్ ఆ విధంగా అడుగుతారు. సో పిల్లవాడు పడడం ఎప్పుడు చేస్తాడు అనేది క్వశ్చన్ అడుగుతారు. పిల్లవాడు సో డైలమాలో ఎప్పుడు ఉంటాడు అనే టైప్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు టోటల్ స్టేజెస్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి, మెమోరైజ్డ్ ఫిగర్స్ గీసుకోవాలి. దీనికి మీరు సో స్టోరీ రూపంలో కానీ అదర్ పిక్చర్స్ రూపంలో కానీ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి సైకాలజీ అనేది టోటల్గా. సో దానికప్పుడు మనం ఇన్ డీటెయిల్గా ఎలాబరేట్ చేయగలుగుతాము. అండ్ సైకాలజీలో డెవలప్మెంట్ స్టేజెస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా అడిగారు అనేది చూడండి. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మనకు 2024 సెషన్లో ఈరోజు అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సేమ్ రిలేటెడ్ టాపిక్ నుంచి నెక్స్ట్ సెషన్లో క్వశ్చన్ అడిగారు. ఆ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగారు. కాబట్టి సో మీకంటే ముందు సెషన్లో ఎవరిదైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందో వారికి ఏ క్వశ్చన్స్ అడిగారు అనేవి కూడా మీరు మైండ్లో అయితే గుర్తుంచుకోవాలి. ఆ టాపిక్స్ని కూడా మీరు ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు థీరీస్ అనేది ఇంపార్టెంట్. సైకాలజీలో వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్లో ఫియాగెట్ థీరీకి సంబంధించి, ఎరిక్సన్కి సంబంధించి, కోల్బర్గ్ సంబంధించి, చామ్స్కాయ్స్కి సంబంధించి ఇలా డిఫరెంట్ పర్సన్స్ ఇచ్చిన థీరీస్ కావచ్చు, దానికి సంబంధించిన ఫిలాసఫీస్ కావచ్చు. అండ్ మనం ఇక్కడ క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ఈ యొక్క డెవలప్మెంట్ స్టేజెస్ సంబంధించి కావచ్చు, వీరు ఇచ్చిన థీరీస్ నుంచి కావచ్చు, మనం ఎంసీక్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ కొన్ని ప్లాట్ఫామ్స్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. లైక్ మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సైకాలజీ గురు జంగం విశ్వనాథ్ సార్ గారు వచ్చేసి మనకు ఆన్లైన్లో టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు అలాంటి టెస్ట్లు కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ యూట్యూబ్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, కొన్ని ఛానల్స్ వచ్చేసి మనకు టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. మీరు వాటిని కూడా రివ్యూ కింద అయితే తీసుకొని ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ ఎంసీక్యూస్ ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. వాటిని ప్రిపేర్ అవ్వడం, ప్రాక్టీస్ చేయడము అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకు గ్రోత్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి. అండ్ రిమెంబర్ సో ఇంట్రా అండ్ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ సంబంధించి, సో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ సంబంధించిన టాపిక్స్ పైన కూడా మీరు ఫోకస్ చేయాలి. సో మీరు టోటల్గా ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. అండ్ తెలియని క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా కంప్లీట్గా రీడ్ చేసి ఎలిమినేషన్ ప్యాటర్న్ అనేది యూజ్ చేయాలి. మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఆ టాపిక్ కూడా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. అండ్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ సంబంధించి, సో ఇక్కడ మనకు థీరీస్కి సంబంధించి కీ కాన్సెప్ట్ మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు స్పిన్నర్ సంబంధించిన థియరీ ఏం చెప్పారు, పావులో ఏం చెప్పారు, బండూరా ఏం చెప్పారు అనేది మీరు బేసిక్ కీస్ అనేది గుర్తుంచుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అంటారు. లేదా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ సంబంధించి కానీ, అండ్ కరెక్ట్ వన్ కానీ, ఆడ్ వన్ కానీ, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని కానీ ఫ్రేమ్ చేసి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన బేసిక్స్ థింగ్స్ తెలుసుకోవాలి. ఈ థియరీ చెప్పింది ఎవరు అనేది కూడా మనకు ఐడియా రాదు సమ్ టైమ్స్. అండ్ అతను ఎటువంటి ప్రయోగం చేశాడు, ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేశాడు దాన్ని అనేది కూడా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి సో మీరు స్పిన్నర్కి సంబంధించింది, పావులోకి సంబంధించింది, బండూరాకి సంబంధించిన టాపిక్స్ కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ దెన్ స్టడీ టైప్స్ ఆఫ్ ది మోటివేషన్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ లెర్నింగ్ సంబంధించి క్వశ్చన్స్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఎనీవే సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ప్రతి దానికి ఇంటర్లింక్ తోటి ప్రిపేర్ అవ్వాలి. సో ఒక థీరంకి ఇంకొక థీరంకి ఇంటర్లింక్ చెప్పుకోవాలి. ఆపోజిట్కి సంబంధించి ఏది చెప్పాడంటే దానికి సంబంధించిన క్రిటికిజం చేసిన వారు ఎవరనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. లింకప్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. అండ్ పెడగాజికల్ కన్సర్న్కి సంబంధించి మీరు సైకాలజీ టాపిక్ తీసుకున్నా, చైల్డ్ డెవలప్మెంట్ తీసుకున్నా కూడా సో ఎక్కువగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. సిసిఈ ప్యాటర్న్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ సంబంధించి, రైట్ టు ఎడ్యుకేషన్ 2019 సంబంధించి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ సంబంధించి సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇప్పుడు మనకు ఎన్ఈపీ 2020 నుంచి సంబంధించిన క్వశ్చన్ అడగవచ్చు. అండ్ రీసెంట్గా మనకు కస్తూరి రంగనాథన్ డెత్ ఉంది కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఎన్ఈపీ 2020కి సంబంధించిన మెయిన్ పిల్లర్ కాబట్టి ఆయన. దెన్ అండర్స్టాండ్ లెసన్ ప్లానింగ్ సంబంధించి, టీచింగ్ బేసిస్కి సంబంధించిన టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు ఇక్కడ మనకు. సో ఈ టాపిక్స్ అనేది మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లెర్న్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, టీచర్ రోల్స్, లీగల్ యాక్సెప్ట్స్, ఇక్కడ టీచర్ సెంటర్కి సంబంధించి, చైల్డ్ సెంటర్కి సంబంధించి, చైల్డ్ రైట్స్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎనీవే మీరు సైకాలజీ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయనేది ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రిఫర్ చేసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. దెన్ లాంగ్వేజెస్ పోర్షన్ వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. మీరు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ బట్టి నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ తెలుగు తీసుకున్నాను. మీకు తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఉంటుందో సో ఆ లాంగ్వేజ్ నుంచి మనకు 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఫస్ట్ మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా దాంట్లో గ్రామర్ అనేది ఉంటుంది, లిటరేచర్ అనేది ఉంటుంది, పెడగాజికల్ రివ్యూ అనేది ఉంటుంది. ఆ టాపిక్స్ అయితే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రిఫర్ చేయడం అనేది ఇంపార్టెంట్. తెలుగు తీసుకున్నాం అనుకోండి, సందులు సమాసాలు అనేది ఉంటుంది, ప్రయోగ
విషయాలకు సంబంధించి ధాతు రూపాలకు సంబంధించిన టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉత్తమ పురుష, ప్రథమ పురుష ఆ టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో కూడా మ్యాచింగ్ వర్డ్స్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకు అలంకారాలకు సంబంధించి కావచ్చు, తర్వాత ఛందస్కి సంబంధించిన టాపిక్స్ కావచ్చు, ఈ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మీరు వాటిపైన ఫోకస్ చేయండి. ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది రిఫర్ చేయండి లాంగ్వేజ్ పర్పస్ అయితే. తర్వాత ప్రాక్టీస్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ ది క్లాసికల్ అండ్ మోడర్న్ తెలుగు రైటర్స్ సంబంధించి మనకు తెలంగాణ కవులకు సంబంధించి ఎవరు ఏం రాశారు అనేది, ఎస్పెషల్లీ మనకు వచ్చేసి ఏంటంటే సో 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్లో తెలుగు సంబంధించిన పద్యాలకు సంబంధించిన మకుటాల గురించి కానీ, అండ్ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, వారికి సంబంధించిన గ్రేట్ వర్డ్స్కి సంబంధించి, కొటేషన్కి సంబంధించి, అండ్ వారికి సంబంధించిన అవార్డ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఆ టైప్ ఆఫ్ టాపిక్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తెలుగు సంబంధించి సేమ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ఆ లాంగ్వేజ్లో లిటరేచర్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి సేవలు చేశారనే టాపిక్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వాటిని అయితే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ తర్వాత రివ్యూ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ సంబంధించి సో తెలుగు టీచింగ్ ఏ విధంగా ఉంటుంది, దాని మెథడ్కి సంబంధించిన టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. టోటల్గా వాటిని అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అవి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రతి క్వశ్చన్ కూడా మీరు తెలుగు రాస్తున్నప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మనకు నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. అండ్ సేమ్ టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా క్వశ్చన్ అనేది కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. పూర్తిగా చదివిన తర్వాత 4 ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో మనం ఎలిమినేట్ చేయాలి. క్వశ్చన్స్ సమ్ టైమ్స్ మనకు నెగిటివ్ క్వశ్చన్స్ ఇస్తారు. నెగిటివ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ అనేది నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ పెట్టకూడదు. అందులో లైక్ టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్ అడిగారు అనుకోండి, నెగిటివ్ అనేది ఉంటుంది, దాన్ని మీరు పాజిటివ్ వేలో ఆన్సర్ పెట్టకూడదు. క్వశ్చన్ పూర్తిగా చదివితేనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ తర్వాత లాంగ్వేజ్ సెక్షన్ 3కి సంబంధించి ఇది కామన్, మనకు మీరు పేపర్ 1 తీసుకున్నా పేపర్ 2 తీసుకున్నా కూడా 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో 30 మార్క్స్లో వచ్చేసి 24 వచ్చేసి కంటెంట్ నుంచి వస్తాయి, రిమైనింగ్ 6 వచ్చేసి పెడగాజీ ఉంటుంది, టీచింగ్ స్టైల్కి సంబంధించిన టాపిక్ నుంచి అడుగుతారు. సిలబస్ని ఫస్ట్ చదవడం వెరీ ఇంపార్టెంట్. మీరు పేపర్ 1 చదువుతున్నా పేపర్ 2 చదువుతున్నా సిలబస్ గురించి బ్రీఫ్ నాలెడ్జ్ ఉన్నా కూడా సిలబస్లో ఉన్న ప్రతి వాటికి మీకు సమ్ మీనింగ్ ఒక నిమిషం మాట్లాడగలిగితే అందులో ఉన్న ప్రతి టాపిక్ గురించి మీరు టెట్లో ఈజీగా క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రివిజన్ ఆఫ్ టెన్సెస్కి సంబంధించి, ఆర్టికల్స్ సంబంధించి, ప్రిపోజిషన్ సంబంధించి, వాయిస్ క్లాసెస్కి సంబంధించిన టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టెన్సెస్లో మనకు ఏ విధంగా టెన్స్ ఫామ్ అవుతుంది అనేది, టెన్స్లో కొన్ని మిస్టేక్స్ ఇచ్చేసి మీరు కరెక్ట్ ఫామ్ చేయమని చెప్పొచ్చు, ఆర్టికల్స్ మిస్సింగ్ లెటర్స్ ఇవ్వచ్చు, ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వండి, చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ లాంగ్వేజెస్ విషయంలో అయితే. అండ్ సైకాలజీ కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు, ప్రజెంట్ థింగ్స్కి అప్లికేబిలిటీ ఇస్తారు, బట్ లాంగ్వేజ్లో వచ్చేసి వాళ్ళు ప్రజెంట్ థింగ్స్కి అప్లికేబిలిటీ ఇవ్వలేరు. సో ప్రజెంట్ నేచర్ తగ్గట్టు దాంట్లో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి సో లాంగ్వేజెస్ మాత్రం ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇక్కడ మనకు ప్రాక్టీస్ ది కాంప్రహెన్సివ్ సెంటెన్స్కి సంబంధించి ప్యాసేజెస్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ అదేవిధంగా మీకు కరెక్ట్ సెంటెన్స్ సంబంధించి వర్డ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. కొన్ని వర్డ్స్ మీకు మీరు ఇమాజిన్ చేసుకొని వాటిని రాయాల్సి ఉంటుంది, దాంట్లో మీనింగ్స్ అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ మీరు గూగుల్ చేసి కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సేకరించుకోవచ్చు. అండ్ సినోనిమ్స్కి సంబంధించి, ఆంటోనిమ్స్ సంబంధించి, స్పెల్లింగ్ మిస్టేక్స్ సంబంధించి, ఈడియంకి సంబంధించిన టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ సేమ్ టైం మనకు లాంగ్వేజెస్ తెలుగు, హిందీ అందులో కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సినామ్సిస్ కావచ్చు అండ్ తర్వాత మనకు ఆంటోనిమ్స్ కావచ్చు, మీరు వాటిపైన ఫోకస్ చేయాలి. అండ్ పెడగాజీకి సంబంధించి 6 మార్క్స్ ఉంటాయి కాబట్టి యాజ్ ఏ టీచర్గా మీకు టీచింగ్ పెడగాజీ స్కిల్స్ ఎంత ఉన్నాయనేది టెస్ట్ చేయడానికి దీన్ని అయితే యూజ్ చేస్తారు. అండర్స్టాండింగ్ మనకు సో ఈ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో లెర్నింగు, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ సంబంధించిన స్కిల్స్ గురించి మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో అయితే ఉంటుంది. దెన్ ఫొనెటిక్స్ సంబంధించి, రెమెడియల్ టీచింగ్ సంబంధించిన టాపిక్ నుంచి, అండ్ టీచింగ్ మెథడ్ సంబంధించి, డైరెక్టివ్, కమ్యూనికేటివ్, బైలింగ్వెల్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడగవచ్చు. ఫోకస్ ఆన్ ది ప్లానింగ్ ఆఫ్ సిసిఈ అనే ప్రతి దాంట్లో అడుగుతారు. నాట్ ఓన్లీ మనకు సైకాలజీలో అడుగుతారు, లాంగ్వేజ్లో అడుగుతారని కాదు, మీకు అన్నిట్లలో సిసిఈ గురించి అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దెన్ తర్వాత వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ వచ్చేసి మీరు పేపర్ 1కి అప్లై చేస్తే మ్యాథమెటిక్స్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ మీరు పేపర్ 2 అప్లై చేస్తేనేమో ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో 24 మార్క్స్ అనేది మ్యాథమెటిక్స్ నుంచి రావడం జరుగుతుంది. 6 మార్క్స్ వచ్చేసి మనకు పెడగాజీ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఇది పేపర్ 2 సోషల్ సైన్స్ అప్లై చేసిన స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్, సైన్స్ అయితే అవసరం లేదు. ఎవరైతే బయోలాజికల్ మెథడాలజీ తీసుకున్నవారు, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ తీసుకున్నవారు అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ మెథడాలజీ తీసుకున్నవారు ఉంటారో వారికి అవసరం ఉంటుంది. సో ఎనీవే మ్యాథమెటిక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి మ్యాథమెటిక్స్లో మనకు క్విక్ రివిజన్కి సంబంధించి
టోటల్గా టాపిక్స్ వచ్చేసి ఏంటంటే మెన్స్ట్రేషన్కి సంబంధించి, ట్రికోనమెట్రీకి సంబంధించి, ఆల్జిబ్రాకి సంబంధించిన టాపిక్స్ అయితే మీరు ఫార్ములాస్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఫార్ములాస్ ఎక్కువ అడుగుతారు ఇక్కడ. అండ్ దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి, టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి సో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ సాల్వ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. మోస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మనకు మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రాబ్లమ్స్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ మారుస్తారు. ఫస్ట్ ఏబిసిడి అని ఇచ్చారనుకోండి, తర్వాత పీక్యూఆర్ఎస్ అని ఇవ్వచ్చు, లేదా నేమ్స్ ఇవ్వచ్చు. సమ్ డీటెయిల్స్ మారుస్తారు, కానీ మ్యాక్సిమం ఆఫ్ ది ప్రాబ్లమ్ యాజ్ ఇట్ ఈస్ కాఫీ కట్ లాగా ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వండి. దోస్ ఆర్ బయోసైన్స్ స్టూడెంట్స్ ఉంటారో, మీరు ఇప్పుడు మ్యాథమెటిక్స్కి అప్లై చేసుకున్నా, లేదా పేపర్ 1 రాస్తూ మీరు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ కానీ మ్యాథ్స్ మీద పూర్తి అవగాహన ఉండకపోతే సో మీరు ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ యొక్క క్వశ్చన్ పేపర్ మన టెలిగ్రామ్లో అయితే అందుబాటులో ఉంది. అండ్ పెడగాజీకి సంబంధించి, పెడగాజీస్ అంటే అందరికీ డౌట్ వస్తుంది, పెడగాజీస్ అంటే ఏం లేదు. యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్గా మీరు యూజ్ చేసే టెక్నిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. వీటికి మనం పాజిటివ్లో క్వశ్చన్ అడిగినప్పుడు పాజిటివ్ ఆన్సర్ రాయాలి, నెగిటివ్లో క్వశ్చన్ అడిగినప్పుడు నెగిటివ్ ఆన్సర్ని మనం చూజ్ చేసుకోవాలి, బెటర్ నెగిటివ్ అనేది చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు సంబంధించి ఏంటంటే ప్రతి దాంట్లో మనకు సిసిఈ ప్యాటర్న్ సంబంధించి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించి, డయాగ్నోస్టిక్స్ సంబంధించిన వాల్యుయేషన్ గురించి అండ్ రెమిడియల్ టీచింగ్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది కూడా సేమ్ మీరు టీచింగ్ సంబంధించి పెడగాజికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఒక సెషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి 2025 ఎగ్జామ్స్ సంబంధించి, వాళ్ళకి ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది మీరు తెలుసుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, ఈరోజు ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి, వేరే వారిని అడిగి తెలుసుకొని మనం ఆ క్వశ్చన్స్, ఆ టైప్ ఆఫ్ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవుతూ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ లెర్నింగ్ సంబంధించి, రైటింగ్ లెసన్ ప్లాన్కి సంబంధించి, కాంపిటెన్సీకి సంబంధించి, అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే కొంచెం బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరైతే పేపర్ 1 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, పేపర్ 1లో మనకు సైన్స్ నుంచి వచ్చేసి టోటల్గా 20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సైన్స్కి సంబంధించి, సైన్స్లో మనకు ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేదా టోటల్ సైన్స్ పోర్షన్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇఫ్ ఎవరైతే సోషల్ స్టడీస్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో వారికి ఈ యొక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఉండవు. సైన్స్ అనే టాపిక్ ఉండదు, మ్యాథమెటిక్స్ అనే టాపిక్ ఉండదు, మీకు జస్ట్ ఓన్లీ సోషల్ స్టడీస్ ఉంటుంది. బట్ ఎనీవే పేపర్ 2 కానీ పేపర్ 1 కానీ సైన్స్ రిలవెంట్ టాపిక్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో బేసిక్ టాపిక్స్ వచ్చేసి మనకు ఇక్కడ లైట్కి సంబంధించి, సౌండ్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, హీట్కి సంబంధించిన టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఈ యొక్క సైన్స్ టాపిక్ నుంచి అయితే. లైక్ మనకు కెమిస్ట్రీ, ఫిజిక్స్ సంబంధించిన టాపిక్ నుంచి. ఒకవేళ మీరు బయో సైన్స్కి సంబంధించిన టాపిక్స్ అనుకుంటే హ్యూమన్ బాడీ సిస్టమ్ సంబంధించి, మైక్రోబోస్కి సంబంధించి, జెనెటిక్స్ సంబంధించిన టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది ఫోకస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. మీరు సైన్స్ స్టూడెంట్స్ అయినా, బయో సైన్స్ స్టూడెంట్స్ అయినా, సోషల్ సైన్స్ స్టూడెంట్స్ అయినా, ఎనీ స్టూడెంట్ సో క్వశ్చన్ అనేది కంప్లీట్గా రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత ఆప్షన్స్ని ఎలిమినేషన్ ప్యాటర్న్లో దాన్ని రిమూవ్ చేయాలి. దానివల్ల మనకు నెగిటివ్స్ అనేవి సో మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దెన్ మెమరైజ్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ టర్మ్స్, లాస్ అండ్ అప్లికేషన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు కొన్ని లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్కి న్యూటన్ లాస్ కావచ్చు, ఇలాంటి ఫోటోసింథసిస్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మనకు గన్ షాట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకు పెడగాజీ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. పెడగాజీకి సంబంధించి సో పెడగాజీ టీచింగ్, సో ఇప్పుడు మీరు సైన్స్ టీచ్ చేస్తున్నట్టయితే ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి ఎంపసైజ్ ఎన్సీఎఫ్ 2025, ఎస్సీఎఫ్ 2011 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు ఎన్ఈపీ 2020 సంబంధించిన టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ అండర్స్టాండ్ ది రోల్ ఆఫ్ ది సైన్స్ ల్యాబ్. సైన్స్ ల్యాబ్ యొక్క రోల్ ఏంటి, ఈ యొక్క సైన్స్ సబ్జెక్ట్ మీరు టీచ్ చేసేటప్పుడు పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏ విధంగా ఇస్తారు, మీరు ఫిజికల్ సైన్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, సో ఎలా ఇస్తారు అనేది. తర్వాత మనకి ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి కావచ్చు, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ సంబంధించిన టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ప్రాక్టీస్ ఫర్ ది ప్రాగ్మెటింగ్ ఎస్ఏటీ క్వశ్చన్స్ సంబంధించి లెసన్ ప్లాన్ గురించి అయితే ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అయితే అడిగారు. వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది. సో టోటల్గా ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి ప్రిపేర్ అయినట్టయితే మీరు టెట్కి సంబంధించి పేపర్ 1 ఆర్ పేపర్ 2 రాస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దెన్ సోషల్ స్టడీస్ ఓన్లీ ఫర్ పేపర్ 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో సోషల్ సైన్స్ తీసుకున్న స్టూడెంట్స్కి పేపర్ 2లో 60 మార్క్స్కి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు పేపర్ 1 అప్లై చేస్తేనేమో పేపర్ 1లో 20 మార్క్స్ అనేది ఈ యొక్క సోషల్ స్టడీస్ నుంచి అయితే అడుగుతారు. బట్ పేపర్ 2 అప్లై చేసుకొని సోషల్ సైన్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి 60 మార్క్స్ వస్తాయి. ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ తీసుకున్న వారి మెథడాలజీస్ వారికి ఈ యొక్క సోషల్ స్టడీస్ అనే టాపిక్ ఉండదు పేపర్ 2లో. బట్ పేపర్ 1లో మాత్రం అన్ని టాపిక్స్ ఉంటాయి, మీరు అది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకు సోషల్ స్టడీస్ తీసుకుంటే సోషల్ స్టడీస్ అనేది 48 మార్క్స్కి మనకు కంటెంట్ నుంచి రావడం జరుగుతుంది. 12 మార్క్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే
రిమైనింగ్ పెడగాజీస్ నుంచి అయితే రావడం జరుగుతుంది, టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన టాపిక్ నుంచి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే మనకు సో డైవర్సిటీకి సంబంధించి ఆన్ ఎర్త్ అండ్ జియోగ్రఫీకి సంబంధించిన టాపిక్ నుంచి అడుగుతారు. ఎర్త్కు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం నేర్చుకోవాలి. ఎక్కడెక్కడ ఏ పంట పండుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, క్లైమేట్ చేంజెస్ ఏంటి, అలాంటి టాపిక్స్ అనేది మీరు కంప్లీట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. నదులు ప్రభావాలకు సంబంధించి కావచ్చు, అండ్ మనకు లభిస్తున్న ఖనిజ సంపదకు సంబంధించిన టాపిక్స్ కావచ్చు, ఎక్కువగా పండిస్తున్నది, తక్కువగా పండిస్తున్నది, ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అనేది మొత్తం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మ్యాప్ వర్క్ సంబంధించి, క్లైమేట్ టైప్స్ సంబంధించి, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి, రివర్కి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ టాపిక్స్ అనేది మనకి ఎక్కువగా టెట్లో అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మీరు పేపర్ 1 రాస్తున్నా, పేపర్ 2 రాస్తున్నా, రిలవెంట్ టాపిక్స్. దెన్ ఎకనామిక్స్ సంబంధించి, లైవ్లీహుడ్స్ సంబంధించి, ఎకనామిక్స్ నుంచి కూడా మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించి, టోటల్గా నెక్స్ట్ మనకు నేషనల్ ఇన్కమ్ సంబంధించి టోటల్ టాపిక్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ప్లానింగ్స్ అయితే ఉంటాయి. ప్లానింగ్ సంబంధించిన టాపిక్ నుంచి కూడా ఈ ఎకనామిక్స్లో ఎక్కువ టాపిక్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం రిలేటెడ్ టు తెలంగాణ కాబట్టి తెలంగాణకు సంబంధించిన బడ్జెట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించి తెలంగాణ మనీ బ్యాంకింగ్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. అండ్ పొలిటికల్ సిస్టమ్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు మనకు పాలిటీ తీసుకున్నట్టయితే. సో తర్వాత కాన్స్టిట్యూషన్, పంచాయతీ, పార్లమెంటు, తెలంగాణ మూవ్మెంట్ సంబంధించిన టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలంగాణ మూవ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. తెలంగాణ మూవ్మెంట్లో ఫస్ట్ వన్ ఎవరు, లాస్ట్ వన్ ఎవరు, అండ్ ఉద్యమం టైంలో ఎవరెవరు ఏ నినాదాలు ఇచ్చారు, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత సోషల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన టాపిక్ నుంచి, ఇన్ఈక్వాలిటీకి సంబంధించి, ఇన్ఈక్వాలిటీ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడగవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి వాటి స్కీమ్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా పావర్టీకి సంబంధించి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రిలీజియన్ అండ్ సొసైటీకి సంబంధించిన టాపిక్స్ నుంచి, డిఫరెంట్ కల్చర్కి సంబంధించిన టాపిక్స్ నుంచి, అండ్ ఫెస్టివల్స్కి సంబంధించి, డాన్సెస్కి సంబంధించి, అండ్ మ్యూజిక్కి సంబంధించిన టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు మనకి. సో మీరు వాటిని అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ కల్చరల్ కమ్యూనికేషన్కి సంబంధించి, ఆర్కిటెక్చర్, సినిమా, ఫ్రేమ్వర్క్, మీడియా, అవార్డ్స్కి సంబంధించి, సో ఈ టాపిక్స్ నుంచి మనం సోషల్లో క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ 1లో పేపర్ 1కి అయితేనేమో 20 క్వశ్చన్స్ అనేది మనకు టోటల్ టాపిక్ నుంచి ఉంటుంది. ఇఫ్ మీరు పేపర్ 2 అప్లై చేస్తే సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 60 క్వశ్చన్స్ వస్తాయి. అదర్ స్టూడెంట్స్కి ఈ టాపిక్స్తో పని లేదు, లైక్ బయోసైన్స్ స్టూడెంట్స్ అయినట్లయితే. దెన్ మనకు క్విక్ డిప్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ సో మేక్ ది మెమనైజేషన్ ఫర్ ది హిస్టారికల్ ఈవెంట్స్ అని అయితే ఉంటాయి. హిస్టారికల్ ఈవెంట్స్ కావచ్చు, యాక్ట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన టోటల్ మీరు సో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ప్రాక్టీస్ ది మ్యాపింగ్, పాయింటింగ్ సంబంధించి, టైమ్ లైన్కి సంబంధించి, సో ఎక్కడెక్కడ ఏముంటాయి, సో ఏ సైడ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందని టోటల్ మీరు మ్యాప్ పాయింట్ అయితే గుర్తుంచుకోవాలి. అండ్ మనకు స్టేట్స్, సబ్ స్టేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫోకస్ ఆన్ రీసెంట్ తెలంగాణ టాపిక్స్ లైక్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు, టోటల్ ఈవెంట్స్కి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క సోషల్ స్టడీస్ స్టూడెంట్స్కి. అండ్ బయోసైన్స్ స్టూడెంట్స్కి రీసెంట్ ఈవెంట్స్ అడగరా అంటే రీసెంట్ ఈవెంట్స్ అడగొచ్చు. దాంట్లో కూడా రీసెంట్ చేంజెస్ సంబంధించి మీకు టీచింగ్ పెడగాజీస్లో అయితే అడుగుతారు. సో ఏఐ టూల్స్ని ఏ విధంగా ఉపయోగిస్తాము సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. దెన్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ క్విక్ రివిజన్కి సంబంధించి సో పెడగాజీ టాపిక్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. పెడగాజీ వచ్చేసి అన్నిటికీ కామన్ ఉంటుంది, జస్ట్ మీకు సబ్జెక్ట్ మారుతుంది అంతే. పెడగాజీ మీకు మ్యాథ్స్లో ఉంటుంది, పెడగాజీ మీకు ఫిజికల్ సైన్స్లో ఉంటుంది, పెడగాజీ మీకు అన్నిట్లలో ఇలా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇక్కడ యాజ్ ఏ సోషల్ టీచర్గా మీరు పెడగాజీకి సంబంధించి, రివ్యూ ఆఫ్ కన్స్ట్రక్టివిజం అప్రోచ్కి సంబంధించి, 5E's మోడల్కి సంబంధించి, అసైన్మెంట్స్ టూల్స్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడగవచ్చు. కమ్యూనిటీ బేస్డ్ లెర్నింగ్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, యూజెస్ సంబంధించి, అండ్ ఇక్కడ మనకు సో ల్యాబ్ వర్క్ సంబంధించి, అండ్ మీరు టూరిస్ట్కి సంబంధించి, విహారయాత్రలకు సంబంధించిన టాపిక్స్ అనేవి. సో నెక్స్ట్ మనకు డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మనకు టోటల్గా తెలంగాణ టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 రాస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు యూస్ఫుల్ టిప్స్ అయితే కంప్లీట్ పీడిఎఫ్ కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తాము, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మళ్ళీ ఒకసారి జనరల్ టిప్స్ అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం. జనరల్ టిప్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. సో ప్రాక్టీస్ ది మౌక్ టెస్ట్. మీరు మౌక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయాలి, మనకు OMR అయితే కాదు. సో మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మౌక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వారికి ఆన్లైన్లో ఎగ్జామ్ రావేసేది ఏ విధంగా అనేది మేము కంప్లీట్ గైడ్లైన్స్ తోటి ప్రీవియస్లో వీడియో చేయడం జరిగింది, చూడండి. అండ్ ఫోకస్ ఆన్ ది సో హై వెయిటేజ్ అండ్ ఈజీ టాపిక్స్ ఫస్ట్ అని అయితే చెప్తున్నాము. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మేజర్ టాపిక్స్ వచ్చేసి ఏంటంటే మీరు బెటర్ స్కోర్ దేంట్లో అయితే తీసుకురాగలుగుతారో వాటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. సో రిమైనింగ్ వాటి కోసం అయితే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్, థియరీస్ కావచ్చు, లాస్ కావచ్చు, వెరీ ఇంపార్టెంట్. మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డోంట్ స్కిప్ ది పెడగాజీ సెక్షన్. సో దే ఆర్ స్కోరింగ్ అంటున్నాం. పెడగాజీ సెక్షన్ వచ్చేసి మనకు సో మీరు ఏది తీసుకున్నా కూడా దాంట్లో 4 to 6 క్వశ్చన్స్ అయితే పెడగాజీ నుంచి వస్తాయి. లైక్ సోషల్
సోషల్ సైన్స్ తీసుకుంటే 12 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ పెడగాజీ చాలా ఈజీ క్వశ్చన్ పాజిటివ్లో ఇస్తే ఆన్సర్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్లో ఇస్తే ఆన్సర్ నెగిటివ్ ఉంటుంది. కాబట్టి సో ఇది మీకు స్కోరింగ్ టాపిక్స్ అది పెడగాజీ అనేది. బట్ సో మెనీ ఆస్పెక్ట్స్ పెడగాజీ అంటే భయపడతారు, పెడగాజీ మీద ఫోకస్ చేయండి. దెన్ తర్వాత వచ్చేసి మనకు సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టాపిక్లో వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సంబంధించి కానీ, ఎన్సీఎఫ్ సంబంధించి కానీ, ఎస్సీఎఫ్ సంబంధించి అండ్ ఎన్ఈపీ 2020కి సంబంధించి కానీ సో ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది పెడగాజీలో భాగంగానే సో మీరు వీటిపైన కూడా ఫోకస్ అయితే చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.